సాయినాథ్ మహారాజ్కి జై, శ్రీ గురుదేవ్ దత్తుకి జై. ఈరోజు మనం మాట్లాడుకునే మంచి మాట, తల్లిదండ్రులు పిల్లల్ని బాధ పెట్టకూడదు, పిల్లలు తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు. ఈ విషయం మీద రెండు మాటలు మాట్లాడుకుందాం. తల్లిదండ్రి కూడా పిల్లల్ని నాకేం పెట్టావు, నాకేం కొన్నావురా, నాకేం పెట్టావు, చిన్నప్పుడు నేను అలా చూశాను, నేను ఇలా చూశాను, చిన్నప్పుడు ఎంతో నీ కోసం కష్టపడ్డాను, ఇలా తల్లి తండ్రి ఖచ్చితంగా ఒక్కొక్కసారి అడుగుతారు. అదేవిధంగా పిల్లలు కూడా అదే మాట్లాడుగుతారు. నువ్వు నాకేం చూసావమ్మా, అన్నని బాగా చూసావు, లేదా అక్కని బాగా చూసావు, లేదా తమ్ముని బాగా చూసావు, అసలు అది అన్యాయం కదా, మాకు అలా ఇవ్వలేదు ఆస్తి, మాకు ఇలా పెట్టలేదు నాకు, ఇలా మనం పిల్లలు కూడా అలాగే అడుగుతారు. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే, ఎవరెవరిని మనం బాధ పెట్టకూడదు. మనం భూమి మీదకి వచ్చాం, మన తల్లిదండ్రి మనల్ని అందంగా కన్నారు, అందంగా తీసుకొచ్చారు, అది చాలు కదా అనుకోవాలి. కానీ ఇక్కడ మనం ఇంకా ఏమి ఇలాంటి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అది చాలు కదా జీవితానికి, మనకి ఇంకేం కావాలి. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మాటలు లేని మగవాళ్ళు ఉన్నారు, అసలు నిజంగా ఒక అంగవైకల్యంతో పుట్టిన వారు ఉన్నారు. ఎంతోమంది కంటే మనం ఇంత అందంగా కానీ ఇంత చదువు సంస్కారం చెప్పించిన తల్లిదండ్రికి మనం ఏమి ఇచ్చిన తీర్చుకోవాలి అని ఆలోచించుకోవాలి బిడ్డలు. అలాగే మన బిడ్డలు కూడా ఎంత బుద్ధిమంతులు, అందరితో పోల్చుకున్న మన బిడ్డలు బుద్ధిమంతులు కదా అని ఆ పేరెంట్స్ చూసుకోవాలి. అందుకని ఇక్కడ బిడ్డలు బాధ పెట్టకూడదు, అటు తల్లిదండ్రులే బాధ పెట్టకూడదు. ఇద్దరి మధ్య అబ్బా ఇలాంటి బిడ్డే నాకు జీవితాంతం జన్మలకి నాకు ఇలాంటి బిడ్డలే నాకు ఉండాలని ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రి అనుకోవాలి. ఇలాంటి తల్లిదండ్రి నాకు ఉండాలి అని ఆ బిడ్డలు అనుకునేలాగా మనం ప్రవర్తించాలి. ఇది కలికాలం అనుకో సాధ్యం కాదు, కానీ సాధ్యపడేలా చేద్దాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.